మరి పనిచేస్తాం. అట్లాగే మరి మన యువ నాయకులు లోకేష్ గారు కూడా మీకు తెలుసు, విశాఖపట్నానికి సుమారు 2-3 లక్షల ఐటీ జాబులు రావాలనే ఒక ఉద్దేశంతో నిన్ననే మీకు చూస్తుంటారు పేపర్లో TCSకి 26 ఎకరాల 99 పైసలకు ఇచ్చారని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కమ్మగట్టారు. మీరు ఫ్రీగా మీ పార్టీకి రూపాయికి 24 జిల్లాల్లో 2 ఎకరాలు తీసుకున్నారు. అది ఎవరి సొమ్ము అండి? అది గవర్నమెంట్ సొమ్ము కాదా? మీరు TCS వాళ్ళు సుమారు 12 నుంచి 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఎవరైనా ఉద్యోగాలు ఇస్తానంటేనే భూమి ఫ్రీగా ఇవ్వకూడదు కాబట్టి ఏదో ఒక నామినల్ ప్రైస్ పెట్టాలని పెట్టి మంత్రివర్గంలో తీర్మానం చేసి ఇస్తారు. అలాంటిది నువ్వు నీ సొంత భవనాల కోసం సుమారు 24 జిల్లాలో 40 ఎకరాలు అంటే సుమారు దగ్గర 4,000 కోట్లు ఆస్తి నీ పార్టీకి రాసుకున్నావు. మీరు మాట్లాడుతూ సిగ్గేస్తుంది. ఎవరైనా నవ్వుతారు. దోపిడీ చేసుకొని మీ గెస్ట్ హౌస్ కోసం బ్రహ్మాండమైన ఒక రిసార్ట్ కూలగొట్టి ఈవేళ సుమారు గవర్నమెంట్ తాలూకా సొమ్ము 500 కోట్లు వేస్ట్ చేశారు. ఎవరు చెప్పుకుంటారు ఇవన్నీ? ప్రజలకి ఇవన్నీ తెలుసు కాబట్టే నువ్వు దెబ్బ తగిలిన తర్వాత పడి లేచే అవకాశం కూడా లేకుండా నేను కొట్టే అవకాశం ప్రజలకు వచ్చింది కాబట్టి అంత బాగా నేను కొట్టారు కాబట్టి దయచేసి కొంతకాలం మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారో, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలనే ఉద్దేశం అతనికి ఉంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్లాన్ చేయండి. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లాన్ చేయండి. మన ప్రాంతానికి కావాల్సిన MSME టైపు కంపెనీస్ ఇస్తారు. మనం అందరివి కూడా ఆ బాటలో నడిచి మరి ఆ మహానుభావుడికి 75 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా ఎలా తిరుగుతున్నారో మా అందరికీ తెలుసు కాబట్టి ఇంకా భగవంతుడు అతను ఇంకొక 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇస్తే డెఫినెట్గా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు తెలిసి ఈవేళ ఒక సంస్థ సర్వే చేస్తే మన రాష్ట్రం 2వ దిశలో ఉంది. 9.4 అభివృద్ధి రేటుతో ఉంది. అదే జగన్ పరిపాలన దిగిపోయే నాటికి మన రాష్ట్రం యొక్క అభివృద్ధి రేటు ఎంతో తెలుసా? 4.5. 8 ఉండేది మనం ఆయనకి పరిపాలన ఇచ్చినప్పుడు. దాన్ని 4.5 తీసుకొచ్చాడు. కేవలం బటన్ నొక్కితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ప్రజలు గ్రహించారు కాబట్టి జల్లకొట్టినట్టు కొట్టి ఈవేళ అతను దించారు. ఓపికతో చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారో ఆ అభివృద్ధి పద్ధతిలో మీరు కూడా 10 మందిని మాట్లాడి ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే 10 ఉద్యోగాలు వస్తాయి, 10 పనులు అభివృద్ధి పనులు జరుగుతాయి. మీరు ఆలోచించండి. అతను 2019లో మొదలుపెట్టిన ప్రభుత్వ పరిపాలన 24 వచ్చేసరికి సుమారు అమరావతిలో 15,000 దగ్గర నుంచి 20,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయి భూమిలో ప్రతి మట్టి అయిపోయింది. అందువల్ల దాన్ని మళ్ళీ ఇవాళ తవ్వి తీసి దానికి కెపాసిటీ ఉందా లేదా, వైబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఆ ప్రాజెక్టులన్నీ కూడా రివైవ్ చేసి మళ్ళీ రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా మళ్ళీ 2వసారి ప్రారంభించేలా ప్రణాళిక చేసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఓపికతో కార్యకర్తలు నాయకులు కూడా కొంచెం ఓపిక పట్టండి. డెఫినెట్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం కూడా వారు ఉక్కు మనిషి లెక్క. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా మొదలుపెట్టి అతని జీవితాన్ని మరి అంచెలంచెలుగా మరి ఒక వ్యూహంతో ఆయన ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కష్టపడే తత్వం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం. ఇదే కాకుండా అతను ఓపికని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి. మీరందరూ కూడా చాలామంది చిన్న చలేస్తే దుప్పటేసి పడుకుంటాం. అలాంటిది యూరప్ మంచి చలిలో వెళ్ళి ఆయన యొక్క ప్యాటర్న్ ఒకే స్టైలు, ఒకటి షర్టు ప్యాంటు, అది లైట్ ఎల్లో కలరు. అతను జీవితం తెలుగుదేశం పార్టీలో మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు బిల్ క్లింటన్ లేకపోతే ట్రంప్ ఎవరు వచ్చినా అదే డ్రెస్ మాన్యువల్తో మరి అపీర్ అయ్యి అతను జగన్ లాగా దబాబు చెప్పి ఒక ఇండస్ట్రియల్ మీట్ పెట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ అనవసరంగా వేస్ట్ చేశారు మనీ అంతా. సో అలా కాకుండా అలా ఒక ప్రణాళిక పద్ధతిలో ఆర్సిమెంట్లో త్వరలోనే ఆయన స్టార్ట్ చేస్తారు. 20,000 మెట్రిక్ టన్నుల మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి లక్ష్యం. మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్ అంత పెద్దగా స్టార్ట్ చేస్తే ఇవాళ కూడా 7 మిలియన్లు దాటలేదు మనం. అలాంటిది ఆయన 2,000 ఎకరాలు తీసుకొని 20 మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఇవాళ మొదలుపెట్టారంటే సుమారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది